ఈరోజు మనం మసాలా దోశ తయారు చేసుకొని చూద్దాం. ముందుగా రెడ్ చట్నీ కోసం టమాటాలు, ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ముందుగానే 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఎండుమిర్చీలను అందులోని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని, అంటే ఈ మసాలాలన్నీ ఆలుగడ్డలో పట్టడానికి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకొని పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం పిండి వేసుకొని దోశ వేసుకొని ఆ దోశ కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీని మీద రెడ్ చట్నీ వేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ చూపించాం కదండి, ఆ చట్నీ వేసుకోవాలి. దాన్ని దోశ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు మసాలాని దీని మీద వేసుకొని అంతా స్ప్రెడ్ చేసి కొంచెం కాలనిచ్చి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మసాలా దోశ రెడీ. మీరు కూడా ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జీవితంలో మర్చిపోలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు గనక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.